మ్యామ్ మీకు కిడ్స్ ఉన్నారా మ్యామ్? ఉన్నారు. 1 2 మీరు ఏం తింటారు మేడం? బటరింగ్ కాదు, బటర్ ఫ్యాక్టరీ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా అని అడుగుదామని. లేదు లేదు, మీరు గిల్లండి. గట్టిగా గిల్లితే గానీ. ఇవన్నీ నేను ముందు మీ గురించి నేను అడిగేస్తాను మేడం. మీరు ఏం తింటారు లేచి మార్నింగ్? నేను చేసేది చెప్తాను, ఇలాగే చేయమని ఎవరికి చెప్పడం లేదు. ముందే చెప్పారు. నేను సలహాలు సలహాలు అసలు నేను ఇవ్వట్లేదు, ఇలా ఉండమని కూడా చెప్పడం లేదు. మీరు ఏం కావాలంటే అది మీరు చేయండి, కానీ నేనేం చేస్తున్నానో చెప్తున్నాను అంతే. ఇది కరెక్ట్ అని కూడా చెప్పడం. చాలా ఏళ్ల నుంచి నా హ్యాబిట్ కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఎవరు మారిపోవద్దు. సో ఏంటంటే నేను మామూలుగానే బ్రేక్ఫాస్ట్ చేయను. నా అలవాటే మీకు లేదు, మీ అలవాటే నాకు. సో ఏదో ఒకటి. సో బట్ మనకి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు బ్రేక్ఫాస్ట్ చేయొద్దంటే అలే నువ్వెవరు చెప్పేది నాకు అనుకోరా అనుకుంటారు. బేసిక్లీ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైమింగ్కి లంచ్ టైంకి నాకు ఎక్కువ గ్యాప్ ఉండదు జనరలీ. సో నాకు అది వర్కౌట్ అవ్వదు. సో డైరెక్ట్గా బ్రంచ్ చేస్తాను. పొద్దున్న లేస్తూనే బ్రేక్ఫాస్ట్ చేయను కాబట్టి డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫినిష్ అయిపోగానే అది తినేస్తాను 11కో ఏదో ఒకటి. సో అది బ్రంచ్ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో లేకపోతే దెన్ అది కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ప్రతిసారి నేను ఇంట్లో లేకుండా ఉండను. యుఎస్లో అయితే నేను ఇంట్లోనే ఉంటాను, నా వర్క్ కూడా ఇంట్లోంచే. సో అందుకని నాకు పెద్ద ప్రాబ్లం రాదు. సో బ్రంచ్ చేస్తాను. సో బికాస్ కొంచెం ఎర్లీగా తినేస్తాను, 11 o'clockకి అలా తినేస్తాను కాబట్టి ఇంకా నేను మధ్యలో స్నాకింగ్ చేయను, ఒక ఇవి తిన్ను, ఒక ఫ్రూట్స్ కూడా పెద్ద అలవాటు లేదు. ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ ఉంటే తింటాను. మళ్ళీ కొంచెం ఎర్లీగా 6 or 7 ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళందరికీ నేను తినేసాను కాబట్టి హ్యాపీగా అందరికీ వడ్డించవచ్చు, వాళ్ళకి కావాల్సింది పెట్టచ్చు, వాళ్ళు అడిగితే చేయొచ్చు, విసుక్కోక్కర్లేదు. మేడం మీరు గాలి పీల్చుకొని బతికేస్తున్నారు. లేదు, 2 solid మీల్స్ తింటాను, వెరీ సాలిడ్. అంటే నాకు కూరలు కూడా 3-4 ఇంత కూర ఉంటుంది, నాకు ఒక్కదానికి సరిపోతుంది. అంటే కర్రీ ఎక్కువ తింటారు, వెజిటబుల్స్ లేకపోతే పప్పు ఇవన్నీ ఎక్కువ తింటాను. రైస్ దానికి మోడరేషన్గా తింటాను అంతే. మేబీ 1/3 కప్ అనుకోండి, 1/3 కప్ ఆఫ్ రైస్ ఎక్కువ ఉండదు, బట్ మిగతావన్నీ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో చూస్తే కూర ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. అందరు ఏంటి ఎవరైనా వస్తున్నారా అని అడుగుతారు. అవును, అలాగే ఉంటుంది. నా ప్లేట్లో కూడా అంతే ఉంటుంది. కొన్నిసార్లు కూర ఎక్కువ ఉందనుకో, అంటే కూరతో మరీ ఏమి తినట్లేదు, ఓన్లీ కూర తింటున్నాను అనే ఫీలింగ్ రాకుండా రైస్ తప్ప, లేకపోతే అది కూడా ఉండదు. లేదంటే ఓన్లీ కర్రీ మాత్రమే. అలాగే అంటే ఆల్మోస్ట్ అదే. లయ గారికి కిడ్స్ ఉన్నా, లయ గారు ఇంకా కిడ్ లా ఉన్నారు అంటే కర్రీస్ తింటారు. మళ్ళీ ఇప్పుడు క్యారేజ్లో ఏమవుతుందంటే మనకి ప్రొడక్షన్ ఫుడ్ పెట్టినప్పుడు చాలా రకాలు పెడతారు కదా, చాలా రకాలు తినలేను. మీకు నచ్చిందే ఎక్కువ తింటా. నాకు నచ్చినదే అందులో ఒక్కొక్కటి టేస్ట్ చేసి అందులో 1, 2 తీసుకొని ఆ 2 మాత్రం ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. అండ్ దెన్ పెరుగు ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. అండ్ రైస్ చాలా కొంచెం. మేడం అసలు బేసిక్గా కర్డ్ తినకూడదు అంటారు చాలా మంది. కర్డ్ తింటే స్కిన్ ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, తినకూడదు అంటారు. ఏమో మరి ఉందేమో, నాకు తెలీదు. నేనైతే తినేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి తిన్నాను. ఎందుకంటే నేను పాలు తాగను, కాఫీ టీ తాగను కాబట్టి ఇంకా మిల్క్ లేదు. సో నాకు మరి కాల్షియం ఎట్లా వెళ్తుంది? సో ఐ నీడ్ టు ఈట్. సో గ్రీక్ యోగర్ట్ తింటాను. గ్రీక్ యోగర్ట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నేను చేశాను కాబట్టి అందరినీ చేయమని చెప్పట్లేదు. మేబీ అది తప్పేమో, నేను చేసే పద్ధతి అసలు తప్పేమో కూడా నాకు తెలీదు, బట్ నాకు వర్క్ అవుతుంది. సో ఒకరోజు ఆకుకూర, ఒకరోజు ఇది, ఒకరోజు అది, లేకపోతే వెజిటేరియన్. ఓ మై గాడ్, చాలా కష్టమే మరి వెజిటబుల్స్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే ప్రోటీన్ అంటారు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రోటీన్? ఎంత ఉన్నా ఎన్ని గ్రాములే ఉంటుంది తప్ప అదేమీ సరిపోదు. మేడం ఇది మేడంకి సెట్ అయ్యారు కాబట్టి చెప్పారు. మీరు ఇది ఫాలో అయ్యి మాకు కామెంట్లు పెడితే మాకు సంబంధం లేదు. నాకు అసలు సంబంధం